హలో అండి అందరికీ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్నటి రోజు నేను ఏం చేశాను అనేది ఇక్కడ మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ నట్స్ ఎగ్ మహర్షాకి అది ముందు రోజు ఇడ్లీ పిండి వేసాను కదా మిక్సీలో, అది కొంచెం ఫర్మెంట్ అలా అయిందన్నమాట. ఇప్పుడు ఏంటంటే చలికాలంకి ఎక్కువ ఫర్మెంట్ కూడా అవ్వట్లేదండి, బట్ నేను అలా బయట ఉంచేసాను కదా, ఆ మాత్రమే అయింది. నేను అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూడండి పొద్దున్నే ఇంకా వెలుగు కూడా రాలేదు ఈరోజే నిన్నైతే, కానీ తప్పట్లేదు ఎందుకంటే హర్ష గేమ్కి వెళ్తాడు కదా. సో లేచి ఇంకా పనులు అవి చేసుకొని వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటాను. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. కాలీఫ్లవర్ బీన్స్ పిక్కల కూర. ఇది అందరికీ తెలుసు, బట్ నేను ఎలా చేస్తాను అనేది. నేనైతే ముందుగా కాలీఫ్లవర్ బీన్స్ పిక్కలు ఏంటంటే బాయిల్ చేసుకుంటానండి. బాయిల్ చేసుకుని అప్పుడు కర్రీ చేస్తాను అనమాట నేను, ఎందుకంటే కొంచెం బాగా కుక్ అవుతాయని చెప్పి. నార్మల్గా కర్రీతో పాటే కుక్ చేస్తానంటే నాకు ఎందుకో కాలీఫ్లవర్ కుక్ అవ్వదు అనిపిస్తుంది. నేను అందుకే ఎప్పుడు నేను ఇలానే కుక్ చేసుకుంటాను అనమాట. కాలీఫ్లవర్ టమాటా పిక్కలు కలిపి ముందుగా కాలీఫ్లవరు ఏంటి వైట్ పిక్కలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు బీన్స్ పిక్కలు అంటారు కదా, అవి కూడా వేసి నేను బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. అందులో ముందు కాలీఫ్లవర్ వేసి ఉడకనిస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే బీన్స్ పిక్కలు వేసుకుంటాను అనమాట. ఇక్కడ కళాయి పోపు పెట్టుకుంటాను, అంటే అవి కుక్ అవుతుంటే ఇక్కడ కర్రీ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. సైమల్టేనియస్గా రెండూ అవుతాయి కదా అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఆ పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. అక్కడ కాలీఫ్లవర్లోకి అయితే బీన్స్ పిక్కలు వేసుకుంటున్నాను. మా హస్బెండ్కి ఈ కర్రీ అయితే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడు కాలీఫ్లవర్ సీజన్ వచ్చినా సరే ఆయన కొంచెం ఇష్టంగా తింటారు. సో అలా కుక్ అవుతుంది. ఇక్కడైతే నేను కర్రీ పోపు పెట్టుకుంటున్నాను. ముందు జీలకర్ర ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత టమాటోస్ వేసి, టమాటోస్ కొంచెం మెత్తగా గుజ్జు అయిపోవాలన్నమాట. అంతవరకు బాగా మగ్గబెట్టుకొని మనం ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి వాటిని. ఇవి ఇక్కడ కుక్ అయిపోతే మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. నేనైతే అక్కడ కుక్ అయిపోయి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసేసుకుంటాను అనమాట. అలా వాటర్లో ఉంచినా సరే ఓవర్ కుక్ అయిపోతాయి. ఇక్కడ నేను కొంచెం ఉప్పు పసుపు వేసి లిడ్ పెట్టి కుక్ చేసుకుంటాను. మళ్ళీ అక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను స్ట్రెయిన్ చేయడానికి తీసేసాను అనమాట. చూసారా టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది. అక్కడ నేను ఏం చేస్తున్నానంటే కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఉప్పు కారం అది తక్కువే వేస్తాను. మా హస్బెండ్కి బీపీ అది ఉంది. సో అంటే బీపీ అది ఏం కాదు, బీపీ మాత్రమే ఉంది. సో అందుకని చెప్పి ఉప్పు కారం తక్కువ వేస్తాను అనమాట. దట్టు హర్ష కూడా ఎక్కువ తినడు కారం వేస్తే. వేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం ఎక్కువ కలపకూడదు. అలా జస్ట్ అలా పైన కలిపేసి వాటర్ ఒక గ్లాస్ 1.5 గ్లాస్ అయినా సరే, కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఆ గ్రేవీ పూర్తయినంత వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తగా ఉంటుంది, తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. పిక్కలు కూడా బాగా కుక్ అవుతాయి కదా. ఇక్కడైతే మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న చూసారా దగ్గరికి అయిపోవచ్చింది. అలాగా పిక్కలు కూడా కుక్ అయిపోయి అనుకోండి, మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా నాకు రెండో అయిపోయి ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తాను మా హస్బెండ్కి. అండ్ నిన్న ఏంటంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఏదో స్టార్ట్ అయిందట ఫ్రెండ్స్, క్రికెట్లోది. మా వాళ్ళకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది నెక్స్ట్ వస్తున్న వీడియోస్లో. నెక్స్ట్ ఏంటంటే నేను పాలకూర తీసుకొచ్చాను ఫ్రెండ్స్. పాలకూర ఉల్లికారం చేద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడైతే మా హర్ష రెడీ అయిపోయాడు. బట్ ఏంటంటే అక్కడ చెప్పాను కదా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్ స్టార్ట్ అయిందన్నమాట. సో జనగణమన వస్తుందని చెప్పి ఇద్దరు లేచి నిల్చున్నారు ఫ్రెండ్స్. అంత డెడికేషన్ అనమాట మా వాళ్ళకి. క్రికెట్ అంటే చాలా ఇష్టం మా హర్ష కానీ మా హస్బెండ్ కానీ. బట్ ఏమవుతుందో తెలీదు. మా హస్బెండ్ అయితే మా హర్షని ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో ప్లేయర్ చేద్దామని. బట్ చూడాలి ఆ దేవుడు ఎలా నిర్ణయించాడో, ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇక్కడైతే స్కూల్కి రెడీ అయిపోయాడు. ఒక 5 మినిట్స్ అంతా టైం ఉంది, కాసేపు చూసి ఈలోపు ఆటో రాలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆటో వస్తే వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా హర్ష వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి మా హస్బెండ్కి నేను బ్రెడ్ పీనట్ బటర్ పెట్టేసి ఇచ్చేసాను. నేను ముందు రోజు వీడియోలో సేమియా ఉప్మా చేశాను కదా ఫ్రెండ్స్ నైట్ డిన్నర్లోకి, అది కొంచెం ఉండిపోయింది. సో ఇంకా అది నేను తినేసాను అనమాట. ఇంకా మళ్ళీ వేరే ఏం చేస్తామని చెప్పి
అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అది కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే చెప్పాను కదా పాలకూర ఉల్లికారం చేద్దామని చెప్పి పాలకూర తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా రెడీ పెట్టుకున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్. ఇక్కడ ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర వేసి మిక్సీ చేసుకుందాం. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, బట్ నేను తక్కువే వేసానులేండి. చెప్పాను కదా హర్ష తినాలి కదా మళ్ళీని, అందుకని చెప్పి వేసి మిక్సీ చేసుకుని నేనైతే ఇక్కడ కర్రీ చేసుకుంటాను. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు పాలకూర ఉల్లికారం అనేది, బట్ చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. యాక్చువల్గా అయితే నేను పాలకూర తినను, మా ఇంట్లో వెళ్ళదు. ఎప్పుడూ ఆకుకూరలో తోటకూర చుక్కకూరే వేస్తాను దేనిలోనైనా సరే. ఈసారి ఫస్ట్ టైం పాలకూరతో ఇలా చేశాను, బాగుంటుంది అన్నారని చెప్పి. సో నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం పోపు పెట్టుకొని ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి వేసి పోపు అది పెట్టుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్నే, ఆ ఆనియన్ పేస్ట్నే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ దీనికి. అండ్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఈ కర్రీలోకి అయితే నేను కొంచెం పసుపు మాత్రమే వేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు కారం అంతా పేస్ట్లో వేసుకున్నాం కదా మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నప్పుడు, అందుకే కొంచెం పసుపు వేసి బాగా వేయించుకున్న తర్వాత పాలకూర వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా అసలు ఏమీ వేయవసరం లేదు. మనం పాలకూర వేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది పాలకూర. సో ఆ వాటర్ తోటే పాలకూర కుక్ అయిపోతుంది అన్నమాట. సారీ ఫ్రెండ్స్, బట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. తిన్నాను కదా నేను ఈ కర్రీ, నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట వండడం తినడం కూడా, బట్ చాలా ఉంది, చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఇలా తినడంలో తప్పు లేదనిపించింది. పాలకూర హెల్త్కి మంచిది కూడా, మంచి ఐరన్. సో అందుకని నేను ట్రై చేశాను ఈ కర్రీ, కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా కుదిరింది. ఇక్కడ చూడండి కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకొని, అంతే. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇక్కడ నేనైతే ఆన్లైన్లో ఒక ఫ్రాక్ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, బట్ చాలా బాగుంది ఫ్రాక్ కూడా. ఎలా వస్తుందా అనుకున్నాను. కలర్ అయితే నాకు భలే నచ్చింది, మంచి కలరు. XXL అన్నమాట ఇది. బెలూన్ హ్యాండ్స్ ఇచ్చారు, ఎలాస్టిక్ వచ్చేసి బటర్ఫ్లై ఫ్రాక్, చాలా బాగుంది. వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోవాలో చూస్తాను, దానికి టైం రావాలన్నమాట వేసుకోవడానికి. నా దగ్గర బట్టలు అయితే ఉంటాయి కానీ నేను వేసుకోవడానికి మాత్రం ఆలోచిస్తాను అనమాట. బట్ కొనుక్కోవడం అయితే కొనుక్కుంటాను, ఎందుకో తెలియదు. ఇక్కడైతే నా లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, నేను తినేస్తున్నాను. ఈలోపు మా హర్ష కూడా వచ్చేసి లంచ్ అది చేసేసాడు. ఇంకా అయిపోయింది. ఆఫ్టర్నూన్ వాడిని గేమ్కి అది తీసుకొచ్చిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మురి మిక్చర్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, నేను మా హర్ష. ఆకలేసింది ఎందుకో, ఆకలేసినప్పుడు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ కానీ బయట ఏదైనా సరే బాగా తింటాం కదా. సో అలాగే మురి మిక్చర్ తిందామమ్మా అంటే, సో మేమైతే పార్సిల్ తెచ్చుకొని ఇద్దరం తినేసాము. హర్ష ట్యూషన్లోకి వెళ్ళిపోయాడు. నేను నైట్ డిన్నర్లోకి అయితే దోశలు వేసి పల్లీ చట్నీ చేశాను ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇదే నా రోజు ఇలా గడిచిందన్నమాట. మీకు నా వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. And that's it friends, thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Bye.